భవిష్యత్తును ఊహించి ప్రణాళికాబద్ధంగా దూరదృష్టితో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టిన దార్శనికుడు ముఖ్యమంత్రి చంద్రబాబు అని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అన్నారు. ముఖ్యమంత్రిగా తొలిసారి ప్రమాణం చేసి నేటికి 30 ఏళ్లు పూర్తయిన సందర్భంగా హృదయపూర్వక అభినందనలు తెలిపారు. పాలనా దక్షతతో 2 తెలుగు రాష్ట్రాల అభివృద్ధిలో ఆయన ముద్ర చిరస్మరణీయమన్నారు. హైదరాబాద్ను ఐటీ రంగానికి కేర్ ఆఫ్ అడ్రస్గా మార్చిన ఘనత చంద్రబాబుదే అని పవన్ కొనియాడారు. రాష్ట్ర విభజన తర్వాత క్లిష్ట సమయంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టి రాజధాని లేని రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్లేందుకు ప్రణాళికాబద్ధంగా సాగారని గుర్తు చేశారు. 2024లోనూ మరింత క్లిష్ట పరిస్థితుల్లో పాలనా పగ్గాలు తీసుకున్నారని, కఠిన సవాళ్లు ముందున్న దృఢ చిత్తంతో పాలనా వ్యవస్థను ముందుకు తీసుకెళ్తున్నారని కొనియాడారు. పాలనా వ్యవహారాల్లో సాంకేతికతను వినియోగిస్తూ ప్రజలకు సత్వర సేవలు అందేలా చేస్తున్నారని సీఎంను పవన్ ప్రశంసించారు. దార్శనికత కలిగిన చంద్రబాబు నిర్దేశకత్వంలో తాము ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి నిబద్ధతతో పనిచేస్తున్నామని ఉప ముఖ్యమంత్రి స్పష్టం చేశారు.